లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు వ్యవసాయ అధికారి వంశీకృష్ణ. ఈ ఘటన కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలంలో చోటు చేసుకుంది. ఫర్టిలైజర్ షాప్ రెన్యువల్ లైసెన్స్ కోసం యజమాని శాంరావు వంశీకృష్ణ దగ్గరికెళ్లగా 50,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో శాంరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో పక్కా ప్లాన్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గతంలో కూడా చెన్నూరు ఏరియాలో పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయి కొన్నాళ్లకు విధుల్లో చేరారు. వంశీకృష్ణపై కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టుకు పంపుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి చెప్పారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు రూ. 38,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినారు. బాధితుడైన చౌదరి శ్యాంరావు దహేగం మండలం అయినం గ్రామంలో మారుతి ట్రేడర్స్ పేరిట ఫెర్టిలైజర్ షాప్ నడిపిస్తున్నాడు. ఈ షాప్కి లైసెన్స్ గురించి మరియు సీడ్ లైసెన్స్ గురించి ఆయన పోయిన నెల 27వ తారీఖు నాడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ లైసెన్సులు జారీ చేయడానికి గాను మండల వ్యవసాయ అధికారి వంశీకృష్ణ గారు 38,000 లంచంగా అడిగారు. అయితే ఈ ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ ఇస్తానని చెప్పి గత్యంతరం లేక ఇస్తానని చెప్పి